హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ పప్పు మెంతి కూర. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ముందుగా 2 గ్లాసుల పప్పు అనేది తీసుకుని వాష్ చేసుకుని సరిపడా వాటర్ పోసుకుని దాంట్లో కొద్దిగా పసుపు చింతపండు వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి మెంతికూర అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీని పచ్చివాసన పోయే వరకు మనం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మెంతికూరలో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోయి ఈ విధంగా మగ్గిపోతుంది. ఆ తర్వాత దీనిలోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని 2-3 సార్లు బాగా తిప్పుకోవాలి. మేము నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటామో పప్పు కూడా అదే విధంగా తింటాము. ఇప్పుడు మెంతికూర మగ్గిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టినటువంటి పప్పుని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాము. పాన్ తీసుకుని దాంట్లోకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసి వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు రెమ్మలు ఇవన్నీ వేసుకుని పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా కలుపుకున్నటువంటి పప్పులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకేముంది, పప్పు మెంతికూర రెడీ. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ తర్వాత అప్పడాలు నంచుకొని తింటూ ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.